మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. చరిత్రని మనం తవ్వకాల్లో తెలుసుకుంటాం, లేదంటే పుస్తకాల్లో తెలుసుకుంటాం. తవ్వకాలు జరిగినప్పుడు ఆ చరిత్ర మన పూర్వీకులు ఏ విధంగా చేశారు, ఎలాంటి కట్టడాలు కట్టారనేది ఆ నాణ్యతని కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితులు కానీ ఈ తవ్వకాల్లోనే మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత పుస్తకాల్లో ప్రచురిస్తారు. ఇప్పుడు మనం వెనుకున్నటువంటి శంకరవిలాస్ బ్రిడ్జి కూడా ఒక చరిత్ర ఇప్పుడు. ఎందుకంటే దాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. తర్వాత ఇక్కడ కొత్త బ్రిడ్జ్ రాబోతుంది. అయితే ఇప్పటి వరకు 70 సంవత్సరాలు, అంటే 1958లో కన్స్ట్రక్షన్ అయినటువంటి శంకరవిలాస్ బ్రిడ్జ్ ఇప్పటికీ దాదాపు 67-68 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఇది ఒక చరిత్ర. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ని తొలగిస్తున్నారు, డ్రిల్లింగ్ చేస్తున్నారు, కూల్చుతున్నారు. ఈ కూల్చినప్పుడు ఈ బ్రిడ్జి నాణ్యత బయటపడుతుంది. మన పూర్వీకులు గతంలో మనల్ని పరిపాలించిన పాలకులు 70 సంవత్సరాల క్రితం ఎలా దీన్ని నిర్మించారు, ఎంత నాణ్యతతో నిర్మించారు, అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి, అయితే ఈ బ్రిడ్జ్ నాణ్యత ఎలా ఉంది, దగ్గరికి వెళ్ళి అక్కడున్న పరిస్థితులను చూసి తెలుసుకుందాం. ఒకసారి ఈ బ్రిడ్జ్ కూల్చిన తర్వాత బయటపడ్డ ఈ అవశేషాలు చూడండి. ఐరన్, దీనికి సంబంధించి ఐరన్, స్టీల్ ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. లోపల ఇటుకలు, దాని మీద ఉన్నటువంటి సిమెంటు, ఇది పూర్తిగా ఈ రాతి రాళ్ళతో ఇక్కడ అడుగున వేసి ఒక బేస్తో చాలా స్ట్రాంగ్గా కట్టారు. ఇక్కడ వరకు మనం తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 70 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ శంకరవిలాస్ బ్రిడ్జ్ చాలా మన్నికగా అప్పుడున్నటువంటి ప్రమాణాలతో అద్భుతంగా కట్టారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఒకసారి మనం చూస్తే, సో ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయనేది మరొక నిదర్శనం. చూస్తే ఇక్కడ నుంచి ఈ స్క్రాబ్ అంతా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాడ్స్ అన్నిటిని తరలించడం కోసం వాటిని కట్ చేస్తున్నారు. గ్యాస్ కట్టర్లతో వాటిని కట్ చేసి తీస్తున్నారు. ఆ తీస్తున్నప్పుడు 70 సంవత్సరాల తర్వాత కూడా చాలా మన్నికగా, చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పటికీ 70 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకో 10-15 ఏళ్ళు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే చెక్కు చెదరకుండా స్ట్రాంగ్గానే ఉంటుంది. అయితే ఇప్పటికీ కాస్త అక్కడక్కడ వీక్గా ఉంది. ఎందుకంటే రోజుకి 3 లక్షల మంది రకరకాల వెహికల్స్తో, 4 వీలర్స్, 2 వీలర్స్, హెవీ వెహికల్స్ కూడా ఈ బ్రిడ్జ్ మీద నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అంటే దాదాపుగా ఇప్పటికీ 67-68 సంవత్సరాల నుంచి రోజు లక్షల మందిని ఈ బ్రిడ్జి మోసింది. అయినప్పటికీ ఇన్ని సంవత్సరాలు చాలా స్ట్రాంగ్గా నిలబడింది. అంత మన్నికగా ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. కట్టర్లతో కట్ చేస్తున్నారు. స్ట్రాంగ్గా ఉందా? చాలా మందంగా ఉన్నాయి రాడ్లన్నీ. ఓకే, 70 సంవత్సరాలైనా స్ట్రాంగ్గా ఉంది. 20 సంవత్సరాలు కూడా. సో చూశారు కదా, మరో 20 సంవత్సరాలు కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తున్నారు. సో అప్పట్లో అంత నాణ్యతతో కట్టారని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ, ఇక్కడ అధికారులు కానీ ఈ బ్రిడ్జ్ కూలుస్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ బలం ఏంటో తెలిసిందని చెప్తున్నారు. దాదాపు ఇప్పటికీ 67-68 సంవత్సరాలు అయింది. అప్పట్లో ఆగస్టు 8, సరిగ్గా ఇదే నెల ఆగస్టు 8న అప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారి హయాంలో ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. అప్పుడున్నటువంటి నాణ్యతా ప్రమాణాలతో చాలా అద్భుతంగా, చాలా స్ట్రాంగ్గా కట్టారు ఈ బ్రిడ్జిని. ఇప్పటికీ 67-68 సంవత్సరాలైనా రోజుకి లక్షల మంది ఈ బ్రిడ్జి నుంచి ట్రావెల్ అవుతున్నా కూడా ఇప్పటికీ మన్నికగా ఉంది. మరో 10-15 సంవత్సరాలు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నట్టు వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది శంకరవిలాస్ బ్రిడ్జ్ చరిత్ర, ఇక అది గతం. ఇది శంకరవిలాస్ బ్రిడ్జ్ యొక్క నాణ్యత. కెమెరామన్ హోసనతో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.